హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. విమెన్ ఏషియా కప్ లో భాగంగా ఈరోజు సెమీఫైనల్ 1 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే జరిగింది కదా. అందులో భాగంగా అయితే ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ పైన ఒక థంపింగ్ విక్టరీని అయితే సాధించేసి 9 out of 9 టైమ్స్ ఏషియా కప్ ఫైనల్స్ లేకైతే అడుగు పెట్టేశారు. ఈరోజు ఒక బంగ్లాదేశ్ కి టాస్ తప్పిస్తే తప్ప మిగతా అవన్నీ ఇండియాకే కలిసి వచ్చాయి. చెప్పాలండి, ఇండియా వాళ్ళు ఈ రోజు అట్లా డామినేట్ చేశారని చెప్పాలి బంగ్లాదేశ్ ని, బోత్ విత్ ద బ్యాట్ అండ్ బాల్. ఫస్ట్ బాల్ చూసుకుంటే కనుక జస్ట్ 80 runs కే రెస్ట్రిక్ట్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఆ 80 runs ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కొట్టారంటే అర్థం చేసుకోండి ఈ రోజు మన వాళ్ళు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే పుట్ ఆన్ చేశారు అని. ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్ బ్యాటర్స్ లో వచ్చేసి కేవలం 2 బ్యాటర్లు మాత్రమే 2 digits స్కోర్ చేశారు. మిగతా వాళ్ళందరూ కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారంటే అర్థం చేసుకోండి ఈ రోజు మన బౌలర్స్ కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మనం మ్యాచ్ డీటెయిల్స్ లెవెల్ పోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ వాళ్ళు అయితే బ్యాట్ ఫస్ట్ తీసుకున్నారు. అందుకు దగ్గర ఫస్ట్ లో చూసుకుంటే కనుక రేణుకా ఠాకూర్ సింగ్, షీ వాజ్ ఆన్ ఫైర్ అని చెప్పాలి. ఎందుకంటే టాప్ 3 మొత్తం ఆమె పెవిలియన్ బాట్ అయితే పట్టేసింది కదా. ఫస్ట్ ఓపెనర్లు అయిన దిలార్ అఖ్తర్, ఆ తర్వాత ముర్షిదా ఖాన్ని, ఆ తర్వాత వచ్చేసి నెంబర్ 3లో వచ్చిన ఇస్మాత్ అంజుమ్ ని కూడా ఆమె అయితే అవుట్ చేసింది అనమాట. సో చెప్పాలంటే ఆ టైంలో అయితే నేను ఏమనుకున్నా అంటే మొత్తం ఇంకా మన వాళ్ళు ఒక 10 overs లో ఏమైనా ర్యాప్అప్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే 33కే ఫర్ లాస్ ఆఫ్ 5 wickets అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు. కాకపోతే అక్కడ ఒక మిడిల్ లో అయితే పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పాలి. వాళ్ళ కెప్టెన్ నైగర్ సుల్తాన్ అయితే ఒక 32 runs అయితే స్కోర్ చేశారు కదా. ఆమె అయితే చివరి దాకా ఉండి లాస్ట్ లో రాధా యాదవ్ బౌలింగ్ అయితే అవుతారు కదా. సో ఇంకా ఆమె తర్వాత వచ్చేసి షరానా అఖ్తర్, ఆమె కూడా అక్కడ 18 balls 19 runs అయితే స్కోర్ చేసి నాట్ ఓన్లీ నిలవడంతో లాస్ట్ కి అయితే వాళ్ళైతే 80 runs అయితే స్కోర్ చేయగలరు ఫర్ ద లాస్ ఆఫ్ 8 wickets ఇన్ 20 overs. ఇంకా మన బౌలర్స్ విషయానికి వచ్చేసి ఫస్ట్ రేణుకా ఠాకూర్ సింగ్ అయితే ఒక మెడిన్ చేసి 10 runs మాత్రమే ఇచ్చి 3 wickets తీసుకుంది. ఆ తర్వాత రాధా యాదవ్ కూడా ఫైర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మెడిన్ చేసి 14 runs ఇచ్చి 3 wickets తీసుకుంది. ఇంకా పూజ, దీప్తి ఒక్కొక్క వికెట్ అయితే తీసేసుకున్నారు అనమాట. ఇంకా టు ద రిప్లైలు అయితే మన వాళ్ళు అయితే ఫస్ట్ నుంచి ఆడుతూ పాడుతూనే చేజ్ అయితే కంప్లీట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పవర్ ప్లేలో అయితే 46 runs అయితే వచ్చాయి ఫర్ ద లాస్ ఆఫ్ 9 wickets. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో కాస్త స్లో అయినప్పటికీ, కాకపోతే ఇంకా ఎప్పుడైతే 15 runs కావాలన్నప్పుడు 10th over తర్వాత డ్రింక్స్ పోయిన తర్వాత అక్కడ స్మృతి మందన ఆన్ ఫైర్ అని చెప్పాలి కదా. లాస్ట్ లో అయితే హ్యాట్రిక్ ఆఫ్ బౌండరీస్ కొట్టేసింది కదా ఆమె అయితే. సో లాస్ట్ అయితే ఆమె హాఫ్ సెంచరీ చేసుకోవడంతో మన వాళ్ళైతే ఆ యొక్క చేజ్ అయితే సక్సెస్ఫుల్ గా చేజ్ చేశారని చెప్పాలి, అలాంగ్ విత్ షెఫాలి వర్మ. సో ఇది అయితే మ్యాచ్ డీటెయిల్స్. ఇంకా తర్వాత సెకండ్ సెమీఫైనల్ అయితే ఉంది కదా, శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్. నాకు తెలిసినంత వరకు అయితే ప్రస్తుతానికి ఉన్న ఫామ్ లో అయితే శ్రీలంక అయితే ఖచ్చితంగా అంత టాప్ వస్తుంది అనుకున్నాను ఫైనల్లోకి. ఎందుకంటే చమారి అత్పట్ షీ వాజ్ ఇన్ డ్రీమ్ ఫామ్ కదా. కాకపోతే పాకిస్తాన్ వస్తేనే చాలా బాగుంటుంది. మరి ఎంతమంది పాకిస్తాన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫైనల్లో కింద కామెంట్ తెలియండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.